రాబోయే వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. 30 రోజుల కంటే ఎక్కువ కాలం జైల్లో ఉంటే ప్రధాని, సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆటోమేటిక్గా పదవి నుంచి తొలగించేలా బిల్లు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జేపీసీ సమీక్షలో బిల్లుంది. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే జేపీసీ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. నివేదిక పరిశీలన తర్వాత బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగ సవరణ కావడంతో పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరం అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి, ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి, దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? 130వ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం కసరత్తు ముమ్మరమైంది. ఈ అంశంపైన ఇప్పటికే జేపీసీని వేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ప్రస్తుతం అది అన్ని వర్గాలతో కన్సల్టేషన్ చేస్తుంది. సో ఆ కన్సల్టేషన్స్ పూర్తయి తొలి వారంలో నివేదిక సమర్పించేటువంటి అవకాశం ఉంది. సో ఆ నివేదిక సమర్పించిన తర్వాత ఈ వర్షాకాల సమావేశాల చివరి వారంలో ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ బిల్లు ప్రకారం ఎవరైతే ఆరోపణలు 5 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడేటువంటి నేరారోపణలు ఎవరైనా అరెస్ట్ అయి 30 రోజుల కంటే ఎక్కువగా జైల్లో ఉంటే వారి పదవి ఆటోమేటిక్ గా ఊడుతుంది. సో ఆ రకంగా ప్రధానమంత్రి, అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు వీరందరికీ ఇది నిబంధన వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ప్రధానంగా ఈ బిల్లును రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారణం మనం చూసాం, ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పరిపాలన చేశారు. సో దాని కారణంగా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ చాలా తలెత్తాయి. డీజీపీ గానీ, అలాగే సిఎస్ వీళ్ళందరితో సమావేశాలు జైల్లో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక రకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు ఎవరైనా మంత్రులు గానీ, లేకుంటే ముఖ్యమంత్రులు గానీ, లేకుంటే ప్రధానమంత్రి గానీ సీరియస్ అఫెన్సెస్ లో కనుక వారిపైన ఆరోపణలు కనుక వచ్చి 30 రోజుల కనుక పైన వాళ్ళు జైల్లో కనుక ఉంటే 31వ రోజు ఆటోమేటిక్ గా వారి పదవి ఊడిపోయేలా ఈ బిల్లును తయారు చేశారు. సో మంత్రులకైతే ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి సలహా మీద గవర్నరు లేదంటే రాష్ట్రపతి పదవి నుంచి తొలగిస్తారు. అలాగే ఇటు ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రికి మాత్రం ఆటోమేటిక్ గా పదవి 31st డే పోయేలా ఈ బిల్లును తయారు చేశారు. అయితే దీనిపైన రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.